చూపిస్తారండి. ఫస్ట్ చియా సీడ్స్ ని ఇలాగా సోక్ చేసుకోండి. ఇలా సోక్ చేసుకుంటే జర్మినేషన్ చాలా త్వరగా అవుతుంది. నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్ గానీ లేదా ఏమైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న కంటైనర్ గానీ తీసుకొని ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటూ టిష్యూ పేపర్స్ యూజ్ చేసి ఇలా ఒక లేయర్ ని క్రియేట్ చేసుకోండి. తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ ని ఇలా పేపర్ మీద లేయర్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత టాప్ క్లోజ్ చేసుకోవడానికి మరొక ప్లేట్ ని తీసుకొని ఇలా ఎయిర్ సర్క్యులేషన్ కి కొంచెం గ్యాప్ వదులుకొని ఆ ప్లేట్ ని ఫుల్ గా కవర్ చేసేసి డార్క్ ప్లేస్ లో పెట్టండి. ఆఫ్టర్ 1 డే మనం చూసినట్టయితే మనకి ఆల్రెడీ స్ప్రౌట్స్ రావడం గమనించవచ్చు. మనం సీడ్స్ అనేవి సోక్ చేసుకున్నాం కాబట్టి మనకి స్ప్రౌట్స్ అనేవి చాలా త్వరగా వచ్చాయి. సో నెక్స్ట్ ఇలా కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని మళ్ళీ టాప్ క్లోజ్ చేసేసుకొని డార్క్ ప్లేస్ లో పెట్టేయండి. ఇలా ఎవరీ 4 to 5 hours వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ 2 days మనం చూసినట్టయితే మనకి ఆల్రెడీ మైక్రో గ్రీన్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇండైరెక్ట్ సన్ లైట్ లో పెట్టుకుని ఎవరీ 4 to 5 hours కి వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకా 3rd డే కి మనం ఇలాగా ఫుల్ గా ఒక లేయర్ లాగా మైక్రో లీవ్స్ రావడం మనం చూడొచ్చు. ఇంకా 4th డే మనం చూసినట్టయితే ఫుల్ గాను ఎంత బ్యూటిఫుల్ గాను వచ్చిన చియా మైక్రో గ్రీన్స్ ని మనం చూడవచ్చు. ఇవి ఇలా లేయర్ గాను ఇలా పట్టుకొని తీస్తే కార్పెట్ గాను వచ్చేస్తుంది. అండ్ వీటిపై ఇలా హ్యాండ్ తో ప్రెస్ చేస్తూ ఉంటే చాలా సాఫ్ట్ గాను అండ్ ఆ ఫీలింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ వీటిని ఇలా కట్ చేసుకొని సలాడ్స్ లోను, శాండ్విచెస్ లోను అండ్ నార్మల్ డైలీ ఫుడ్ లోను మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం ఒక లైక్ కొట్టేయండి. నా ఇన్స్టాగ్రామ్